హరే కృష్ణ. క్రిందటి వీడియోలో మనం సత్ ఇలా ఏకాదశి అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము చేయవలసిన ఆ సత్కార్యాలు అనగా 6 కార్యక్రమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా నువ్వులతో స్నానం చేయడం లేదా మీరు స్నానం చేసే నీటిలో నువ్వులు కలుపుకొని స్నానం చేయడం. 2, నువ్వుల ముద్దను శరీరంపై రుద్దుకోవడం అనగా నువ్వులతో ఒక లడ్డూలాగా చేసి శరీరానికి రాసుకోవడం. 3, పురుషోత్తమ నామాన్ని అనగా శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూ యజ్ఞంలో నువ్వుల నైవేద్యాన్ని ఇవ్వాలి. అలా చేయలేని పక్షంలో ఆలయంలోని స్వామికి నువ్వులను సమర్పించవచ్చు. 4, నువ్వులు తీసుకోవడం అనగా ఆహారముగా నువ్వులను కూడా తీసుకోవడం. 5, నువ్వులను అర్హత కలిగిన బ్రాహ్మణులకు దానం చేయడం. 6, నువ్వుల గింజల దాన ధర్మాలను స్వీకరించండి అనగా ఇతరులు చేసిన దానాలు కూడా స్వీకరించవచ్చు. హరే కృష్ణ. తెలుసుకున్నారు కదా సత్ ఇలా ఏకాదశి అనగా ఏంటో.